రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణనకు కేంద్రం ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని కొనియాడారు. కులగణనలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. ఎప్పట్లోగా పూర్తి చేస్తారు, ఆ తర్వాత ఆ లెక్కలతో ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నేతల విమర్శల్ని తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి 11 ఏళ్లుగా కేంద్రం అధికారంలో ఉన్నారని, మరెందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని ప్రకటించడం ముమ్మాటికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. రాహుల్ గాంధీ హామీ మేరకే తెలంగాణలో సమగ్ర కుల సర్వే దిగ్విజయంగా నిర్వహించామని పునరుద్ఘాటించారు. కేంద్రం కూడా చెయ్యాలనే డిమాండ్తో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని, చివరకు తమ కృషి ఫలించిందని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ కలిసినప్పుడు దేశ ప్రజల యొక్క ఆలోచన, దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు విన్న రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండు. ఈ దేశ ప్రజలకు ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ రాష్ట్రంలో మేము జనగణనలో కులగణనను ఏర్పాటు చేస్తాము, వివరాలు సేకరిస్తాము. ఇది ఈ సమాజానికి సంబంధించిన ఎక్స్రే. ఈ ఎక్స్రే ద్వారా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత వాళ్లకు నిధుల విషయంలో, నియామకాల విషయంలో న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా, ఎలాంటి వివాదాలు లేకుండా, ఎలాంటి తప్పులు లేకుండా చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా ఈ వివరాలన్నిటిని కూడా సేకరించి ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలబడ్డం. రాహుల్ గాంధీ గారికి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న, బలహీన వర్గాల తరఫున నేను ధన్యవాదాలు తెలియదలుచుకున్న, నన్ను అభినందించడానికి వచ్చిండు. ఈ అభినందనలు నాకు కాదు, రాహుల్ గాంధీ గారికి చెందాలి. వారి ఆలోచనను, వారి సూచనలను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణనను చేపట్టడం జరిగింది. కేంద్రం చెయ్యబోయే కులగణనకు తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రాష్ట్రానికి కమిటీని పంపి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కులగణనపై తమ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో కూడా మోదీ సర్కారు స్పష్టంగా చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. తెలంగాణ మోడల్ ఈ దేశానికి రోల్ మోడల్. ఈ రోల్ మోడల్ నుంచి మీరు నేర్చుకోండి, తద్వారా పకడ్బందీగా దీన్ని అమలు చేయండి అని రాహుల్ గాంధీ గారు సూచన చేసిండ్రు. నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తూ, మీరు మా ప్రభుత్వం వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా అనుభవాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవడానికి మాకు ఎలాంటి బేసిజాలు లేవు. కృత్రిమంగా 50% రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాప్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు, తద్వారా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలి. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం కులగణనకు ఒప్పుకుందనే అంశంపై రాష్ట్ర బీజేపీ నేతల విమర్శల్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను గల్లీ నేతలుగా అభివర్ణించారు. మోదీ సర్కారు ఎందుకు నిర్ణయం తీసుకుందో వారికేం తెలుసని ఎద్దేవా చేశారు. నిన్న మొన్నటి వరకు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ చివరకు తమ ఒత్తిడితో ముందుకొచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏదేమైనా రాహుల్ గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషమన్నారు. నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా, రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు. దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది. ఇలాంటి విమర్శలు చేసే నాయకులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. 16-17 రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది. గుజరాత్లో 25 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశమా మాకు రాకపోతుండే కదా. స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? కేంద్రం జనగణనతో పాటు కులగణన చెయ్యాలని నిర్ణయించడంతో గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు.